శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 3/2/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, స్వదర్శన చక్రధారి భవ. మీరు లైట్ హౌస్గా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో పొరపాటు చేయకండి. బాబా చెప్తున్నారు, మీరు అందరికంటే అద్భుతమైన విద్యార్థులు. ఎలాగనగా మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నారు. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తున్నారు. జతలో భవిష్య 21 జన్మల కొరకు కూడా 8 గంటలు తండ్రి సమానంగా తయారయ్యే సేవ చేస్తున్నారు. అన్నీ చేస్తూ తండ్రి మరియు ఇంటిని స్మృతి చేస్తారు. ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితం. జ్ఞానం చాలా సహజం. కేవలం పావనంగా అయ్యేందుకు కష్టపడాలి. బాబా చెప్తున్నారు, మీరు దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతూ వచ్చారు. ఈ చక్రం సదా మీ బుద్ధిలో ఉండాలి. జ్ఞానమంతా ఉండాలి. బాబా చెప్తున్నారు, మీరు బ్రాహ్మణులుగా తయారయ్యారు. మీ బుద్ధిలో సదా సృష్టి చక్రం తిరుగుతూ ఉండాలి. ఇదేమీ అంత కష్టం కాదు. ప్రారంభంలో సత్యయుగంలో ఉన్నాము. తరువాత జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగజారిపోయాము. తిరిగి మళ్ళీ నేను ఆ సత్యయుగానికి వెళ్తాను అని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అంతే. నేను భవిష్యత్తులో దేవతగా అవుతాను, డబల్ కిరీటధారిగా అవుతాను అని జ్ఞాపకం ఉండాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పరంధామానికి త్వరగా వచ్చేస్తారు. బయటి విషయాలు ఎక్కువగా బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. అన్ని విషయాలను బుద్ధి ద్వారా మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రధారులై ఇతరులకు కూడా జ్ఞానం తెలియచేయాలి. అంత్యం వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి. స్థూలమైన శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి, కానీ 21 జన్మల శరీర నిర్వహణ కొరకు కూడా జ్ఞానాన్ని అభ్యసించండి. ఎవరెంత శ్రమ పడతారో అంత ఉన్నతంగా తయారవుతారు. ఆ తరువాత భక్తిలో కూడా వారికి పూజ జరుగుతుంది. ఇదంతా మీ ధారణపైనే ఆధారపడి ఉంటుంది. తండ్రి కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు, కానీ ఆ జ్ఞానాన్ని ధారణ చేయటం పిల్లల కర్తవ్యమే. బాబా చెప్తున్నారు, పిల్లలారా, పొరపాట్లు చేయకండి. స్వదర్శన చక్రధారి లేక లైట్ హౌస్గా కండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరం లేకపోతే ఆత్మ పాత్రను అభినయించలేదు. ఈ శరీరంలో ఉన్నప్పుడే ధారణ చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. స్థూలమైన తండ్రి కోట్ల ఆస్తి మాత్రమే ఇస్తారు. భగవంతుడు పరమాత్మ తండ్రి కోటాను కోట్ల ఆస్తిని, స్వర్గ రాజ్యాన్నే ఇస్తున్నారు. భగవంతుడు పేదల పెన్నిధి. భారతదేశంలో చాలామంది పేదవారిగా ఉన్నారు, అనగా గుణాలలో పేదవారిగా ఉన్నారు. అనేక మంది కళ్యాణం చేసే పురుషార్థం ఇప్పుడు మీరు చేయాలి. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో రోగులకు ఎందుకు జీవించాలి అనే వైరాగ్యం వస్తుంది, కానీ సత్యయుగంలో దుఃఖమే ఉండదు. ఇటువంటి వైరాగ్యమే రాదు. అందరూ సూర్యవంశీ, చంద్రవంశీ దేవతలుగా ఉంటారు. ఎవ్వరికీ దుఃఖం ఉండదు. జ్ఞానం చాలా సహజంగా అర్థమవుతుంది, కానీ పావనంగా కావటానికి మాయ కూడా విఘ్నాలు వేస్తుంది. పొరపాట్లు చేస్తే పొరపాట్ల వల్లనే మీరు ఓడిపోతారు.
స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. బాబా చెప్తున్నారు, సదా సంతోషంగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని మీకు లభించిన జ్ఞాన ధనాన్ని స్మరణ చేయాలి. పావనంగా లేక సదా నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులై అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేయాలి. లైట్ హౌస్గా కావాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు తప్పకుండా ఆత్మిక టీచర్గా కావాలి. మేము అనంతమైన తండ్రి పిల్లలము అని పక్కాగా దృఢ నిశ్చయం చేసుకోవాలి. మాయ మాటిమాటికి బుద్ధియోగాన్ని తెంచుతుంది. అందరూ ఒకే విధంగా పురుషార్థం చేయరు. రాజ్యంలో రాజు, రాణి, ప్రజలు, షాహుకార్లు అందరూ కావాలి. కనుక అందరూ ఒకేలా పురుషార్థం చేయలేరు. ఈ విషయాలు అనన్యమైన పిల్లలకే జ్ఞాపకం ఉంటాయి. రాక్షసులను స్వదర్శన చక్రంతో సంహరించినట్లు చూపించారు. చక్రము మానవులను చంపదు, మనలోని అవగుణాలను సంహరిస్తుంది. వరదానము త్రికాలదర్శి స్థితి ద్వారా 3 కాలాలను స్పష్టంగా అనుభవం చేసే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉన్నవారు 1 సెకండులో 3 కాలాలను స్పష్టంగా చూడగలరు. నిన్న ఎలా ఉండేవారము, ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఏమవుతాము అని వారి ముందు స్పష్టంగా ఉంటుంది. ఏ దేశంలోనైనా శిఖర స్థానంలో నిల్చొని పట్టణాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది. అలాగే సంగమయుగ శిఖరంలో కూర్చొని 3 కాలాలను చూడండి. నషాతో మేమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే దేవతలవుతాము అని చెప్పండి. వీరినే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అంటారు. స్లోగన్: ప్రతి ఘడియ అంతిమ ఘడియ అనే స్మృతి ద్వారా ఎవరెడీగా కండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.